ఒక 70 ఏళ్ల పెద్దావిడని వాళ్ళ కూతురు తీసుకొచ్చారనమాట ఇవాళ క్లినిక్కి. తనకి అబ్నార్మల్ మూమెంట్స్ కనిపిస్తున్నాయి మేడం అని చెప్పి తీసుకొచ్చారు. హాయ్, దిస్ ఇస్ డాక్టర్ భావన, కన్సల్టెంట్ న్యూరో ఫిజిషియన్ అట్ భావన న్యూరో కేర్, నెల్లూరు. ఒక 70 ఏళ్ల పెద్దావిడ, షుగర్ లేదు, బీపీ లేదు, ఎటువంటి ఇబ్బందులు లేనావిడకి ఒక 4 to 5 months నుంచి కొన్ని అబ్నార్మల్ మూమెంట్స్ కనిపిస్తున్నాయి. ఈ మధ్య ఒక 20 days నుంచి ఈ మూమెంట్స్ అనేవి కొంచెం ఎక్కువ కనిపిస్తున్నాయి, అంటే ఫ్రీక్వెన్సీ పెరిగింది అని చెప్పి వాళ్ళ కూతురు తీసుకొచ్చారన్నమాట. సో ఈ పేషెంట్ని ఎగ్జామిన్ చేసిన తర్వాత ఇవి డాన్సింగ్ మూమెంట్స్ లాగా ఉన్నాయి. సో అది కూడా ఏంటి అంటే ఒక చెయ్యి ఒక కాలుకే వస్తుందన్నమాట ఈ డాన్సింగ్ మూమెంట్స్ అనేవి. ఈ డాన్సింగ్ మూమెంట్స్ని స్పెషల్గా హెమీకోరియా అంటామండి. సో ఈ పేషెంట్ని అడ్మిట్ చేసుకున్నాను. అడ్మిట్ చేసుకొని అసలు ఎవాల్యుయేట్ చేద్దామని చెప్పి చూస్తే అన్ని ఇన్వెస్టిగేషన్స్, ఎంఆర్ఐ అన్నీ తీపిచ్చామన్నమాట. దాంట్లో ఏంటి అంటే ఎంఆర్ఐ బ్రెయిన్ అయితే నార్మల్గానే ఉంది, బట్ బ్లడ్ పారామీటర్స్లో తనకి 400 అబవ్ షుగర్స్ ఉన్నాయండి. సో ఇంతవరకు తనకి పాపం షుగర్ ఉందని కానీ ఏమీ తెలియదు అనమాట. సో ఈ హై షుగర్స్ వల్ల ఈవిడ ఇలా ప్రెసెంట్ అయ్యారు. నార్మల్గా డయాబెటీస్ అంటే మనకి వచ్చేది ఏంటి అంటే యూరిన్ ఎక్కువసార్లు రావటం, ఆకలి ఎక్కువ అవటం, నీరసం, ఒళ్ళు నొప్పులు, అలా కాకుండా అరికాళ్ళు తిమ్మిర్లు, మంటలు, ఈ లక్షణాల గురించే ఎక్కువ మాట్లాడుకుంటూ ఉంటారు. బట్ కొన్ని సందర్భాల్లో ఇలాంటి అబ్నార్మల్ మూమెంట్స్తో కూడా పేషెంట్ ప్రెసెంట్ అవ్వచ్చు అనమాట. సో ఈ పేషెంట్కి షుగర్ కరెక్షన్ అంతా అయిపోయిన తర్వాత ఈ మూమెంట్స్ అనేవి కంప్లీట్గా స్టాప్ అయిపోయాయి. సో డయాబెటీస్ అంటే ఈ అబ్నార్మల్ మూమెంట్స్ కూడా గుర్తుపెట్టుకోండి. థ్యాంక్ యూ.